అందరికి నమస్కారం. నేను కిషోర్ ముచ్చకుర్తి, బీజేపీ మంచిర్యాల జిల్లా ఐటీ సెల్ కన్వీనర్. జూన్ 25 నుండి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై కొన్ని విషయాలు నేను ప్రజలకు అవగాహన కల్పించే విషయాలు కొన్ని చెప్పదలుచుకున్నాను. ముందుగా ఎస్ఐఆర్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్గా ఇది మంచిర్యాల అసెంబ్లీలోని 202 పోలింగ్ బూత్ ఓటర్ లిస్ట్. ఈ ఓటర్ లిస్టులో ఉన్న చనిపోయిన ఓటర్లను, అనర్హులను మరియు ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిన వారిని, అంటే మైగ్రేట్ అయిన వారిని తీసేసే ప్రక్రియనే ఎస్ఐఆర్ సమగ్ర ఓటర్ సవరణ. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటింటికి వచ్చి మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఈ ఓటర్ లిస్టులో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి ఒక్కొక్క ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ నింపు ఇచ్చిన వారికే తదుపరి ఓటర్ లిస్టులో ఓటు రావడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా నింపుతారు ఏందనేది నేను మీకు ఇప్పుడు వివరించడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రతి ఇంటికి వచ్చి ఈ ఫామ్ మీ ప్రతి ఒక్క ఓటర్కి ఒక ఎన్యూమరేషన్ ఫామ్ అందించడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ రింపాలంటే మనకు 2002లో మనకు కానీ మన తల్లిదండ్రులకు కానీ ఓటు ఎక్కడుందో తెలియాలి. ఈ ఓటు ఎక్కడుందో తెలియాలంటే మీ బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర మీకు 2002 ఓటర్ లిస్టు లభించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి 2002లో ఓటు ఉన్న వాళ్ళకు 2002లో ఓటు ఏ జిల్లాలో ఉంది, అసెంబ్లీలో ఉంది, ఏ పోలింగ్ బూత్లో ఉందో తెలియాలి. ఒకవేళ 2002లో ఓటు లేని వాళ్ళకు మీ తల్లిదండ్రులది కానీ, మీ తాత కానీ మీ రక్త సంబంధికులది ఎక్కడ ఓటు ఉందో తెలియాలి. అది తెలిసినప్పుడే మనకు ఇది పూర్తిగా ఎన్యూమరేషన్ ఫామ్ రింపే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇది మా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీరపల్లి గారిది ఒక శాంపుల్ ఫామ్ మేము తయారు చేయడం జరిగింది. ఈ ఫామ్ ఎలా వస్తుందంటే, ప్రస్తుతం మనం ఇక్కడ పైన చూస్తున్నాం, రఘునాథ్ వీరపల్లి అంటే ఓటర్ లిస్ట్ ఉన్న పేరు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. దాని కింద ఓటర్ ఐడి నెంబర్, ఎపిక్ నెంబర్, దాని కింద వచ్చేసి హౌస్ నెంబర్, హైటెక్ కాలనీ, మంచిర్యాల్, అంటే ఓటర్ లిస్ట్లో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్ పేరు ఇక్కడ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ బాక్స్లో ఓటర్ లిస్ట్లో ఉన్న సీరియల్ నెంబర్, దాని కింద బూత్ నెంబర్ పార్ట్ నెంబర్, దాని కింద అసెంబ్లీ రఘునాథ్ అన్న గారిది మంచిర్యాలలో ఉంది, పార్లమెంట్ పెద్దపల్లి, ఇది ప్రింట్ అయ్యి రావడం జరుగుతుంది. దీని పక్కన మీకు ఒక క్యూఆర్ కోడ్ ప్రింట్ అయ్యి రావడం జరుగుతుంది. దాని పక్కకు ప్రస్తుతం ఓటర్ లిస్ట్లో ఉన్న ఫోటో వస్తుంది. దాని పక్కన మనం కొత్త ఫోటో జత చేయాల్సి ఉంటుంది. తప్పకుండా ఓటర్లు అందరూ ఎన్యూమరేషన్ ఫామ్లో కొత్త ఫోటో జత చేయాలి. నెక్స్ట్ దాని కింద ఓటర్ డేట్ ఆఫ్ బర్త్, రఘునాథ్ అనేది 02/02/1972 డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయడం జరిగింది. దాని కింద ఆధార్ నెంబర్ ఆప్షనల్, రాస్తే రాయొచ్చు, లేకుంటే లేదు. దాని కింద ఫోన్ నెంబర్, ఖచ్చితంగా ఓటరు వాళ్ళ ఫోన్ నెంబర్ రాసే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ తండ్రి పేరు, తండ్రిది ఓటర్ ఐడి నెంబర్, తల్లి పేరు, తల్లిది ఓటర్ ఐడి నెంబర్, కింద పెళ్ళి అయితే భార్య పేరు, భార్య ఓటర్ ఐడి నెంబర్, మహిళ అయితే వాళ్ళ భర్త పేరు, భర్త ఓటర్ ఐడి నెంబర్. ఇది పైన ఇదంతా రింపే ప్రక్రియ. ఈ పైన అంతా ప్రింట్ అయ్యి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కింద 2 బాక్సెస్ ఉన్నాయి, రైట్ సైడ్ బాక్స్ ఒకటి, లెఫ్ట్ సైడ్ బాక్స్ ఒకటి. రైట్ సైడ్ బాక్స్లో మీకు ఓటు 2002లో ఓటు ఎక్కడుందో రింపాలి. 2002లో ఓటు ఉన్నవారు రైట్ సైడ్ బాక్స్లో రింపాలి. 2002లో ఓటు లేని వారు లెఫ్ట్ సైడ్ బాక్స్లో వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే తండ్రి, తల్లి, తాత, నాన్నమ్మ, అట్లా మీ రక్త సంబంధికులు మాత్రమే రింపాలి. రైట్ సైడ్లో బాక్స్లో రఘునాథ్ అన్నకు 2002లో ఓటు ఉంది, 2002లో ఓటు ఎక్కడుందనేది రింపాలి. రఘునాథ్ అన్న గారికి 2002లో లక్షపేట అసెంబ్లీలోని 173 బూత్లో, కాబట్టి రఘునాథ్ వీరపల్లి పేరు రాసి, దాని కింద వాళ్ళ తండ్రి పేరు రాసి, తర్వాత బంధుత్వం తండ్రి, జిల్లా ఆదిలాబాద్, అప్పుడు లక్షపేట అసెంబ్లీ, తెలంగాణ రాష్ట్రం రాసి, కింద 3 బాక్సులు ఉన్నాయి. ఒకటేమో అసెంబ్లీ సంఖ్య, అప్పుడు లక్షపేట అసెంబ్లీ సంఖ్య 245, అన్నగారికి బూత్ నెంబర్ 173లో ఉంది, క్రమ సంఖ్య 30లో ఉన్నది. ఇది రింపేసి కింద రఘునాథ్ అన్న సంతకం పెట్టేసి బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇస్తేనే తదుపరి నాడు జూలై 31 నాడు వచ్చే డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ ఓటర్ లిస్టులో ఓటు వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఓటర్ కానీ ఈ ఫామ్ ఎన్యూమరేషన్ రింపకపోతే వారికి ఓటు హక్కు రాదు. ఇది అందరూ గమనించాలి. ఒకవేళ 2002లో ఓటు లేకపోతే ఏ విధంగా రింపాలనే చెప్తాను. ఇది నా ఎన్యూమరేషన్ ఫామ్, శాంపుల్ ఫామ్. నాకు 2002లో ఓటు లేదు. నా ఫామ్ ఎలా వస్తుందంటే, సేమ్ నా పేరు వస్తుంది, నా ఎపిక్ నెంబర్, ఇంటి నెంబర్, కాలనీ మంచిర్యాల్, దాని పక్కన నాకు ప్రస్తుతం ఓటర్ లిస్ట్ ఉన్న సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్, అసెంబ్లీ మంచిర్యాల్, పార్లమెంట్ పెద్దపల్లి, దాని పక్కన క్యూఆర్ కోడ్ వస్తుంది. నా పాత ఫోటోస్ కొత్త ఫోటో జత చేస్తాను. దాని కింద నా డేట్ ఆఫ్ బర్త్, నా ఫోన్ నెంబర్, మా తండ్రి పేరు, తల్లి పేరు, పెళ్ళైతే భార్య పేరు, లేకపోతే లేదు అని రింపేశాను. 2002లో నాకు ఓటు లేదు కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ బాక్స్లో మా తండ్రిదో, మా తల్లిదో, అప్పుడు మా తల్లిదండ్రులు లేకపోతే మా తాతదో, మా నాన్నమ్మదో, నా కుటుంబ సంబంధించి మాత్రం నింపుతాను. మా నాన్నకు 2002లో లక్షపేట అసెంబ్లీలో ఓటు ఉన్నది. నేను మా నాన్న వివరాలు నింపుతాను. మా నాన్న పేరు ముచ్చకుర్తి భూమేష్, వాళ్ళ తండ్రి పేరు రాజం, బంధుత్వం తండ్రి, తెలంగాణ రాష్ట్రం, లక్షపేట అసెంబ్లీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. మా నాన్నకు అసెంబ్లీ సంఖ్య 245, మా నాన్నకు లక్షపేట అసెంబ్లీలో ఓటు ఉంది, 245 అసెంబ్లీ సంఖ్య, బూత్ నెంబర్ 181,
679లో సీరియల్ నెంబర్లో ఓటు ఉంది. అప్పుడు ఇదంతా రింపేసి ఇక్కడ సంతకం పెట్టి బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది రింపిస్తేనే నాకు జూలై 31 నాడు వచ్చే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో ఓటు రావడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మహిళలకు చాలా ఇబ్బంది ఉంటుంది 2002లో ఓటు దొరకడం. 2002లో ఒక మహిళకు ఓటు ఉంటే వారికి 2002లో వాళ్ళ సొంత గ్రామంకి వెళ్ళి వాళ్ళ బూత్ లెవెల్ ఆఫీసర్ కన్సల్ట్ అయ్యి మనం వాళ్ళకు ఓటు ఎంత తెలుసుకోవాలి. ఒకవేళ 2002లో మహిళకు ఓటు లేకపోతే సేమ్ అదే బూత్ ఆఫీసర్ ఫోన్ చేసి వాళ్ళ నాన్న వివరాలు, వాళ్ళ నాన్నది కానీ వాళ్ళ తల్లిది కానీ వివరాలు తెలుసుకొని నింపాల్సి ఉంటుంది. ఇది ఎన్యూమరేషన్ ప్రక్రియ. ఇప్పుడు మీకు 2002లో ఓటు ఎక్కడుందో తెలుసుకోవాలనే విధానం ఏంటంటే, ఒకటి మీ బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర మీకు 2002లో ఓటు ఎక్కడుందో ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఓటర్ లిస్ట్లో సెర్చ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆన్లైన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో మీకు 2002లో ఓటు సంబంధించిన విషయాలు అందులో ఒక లింక్ పెట్టడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఉంది, మరియు సిఓ తెలంగాణ వెబ్సైట్లో కూడా 2002 సంబంధించిన ఓటర్ లిస్ట్ అవైలబుల్గా ఉంది. మీకు 2002లో ఓటు ఎక్కడుందో తెలియాలంటే ముందుగా మీకు అప్పుడు 2002లో ఉన్న జిల్లా, అసెంబ్లీ, మీకు ఏ ఊర్లో ఓటు ఉంది, లేదా మీకు అప్పుడు ఉన్న ఇంటి నెంబర్, పాత ఇంటి నెంబర్ గుర్తుండాలి. దీని ద్వారా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి 2002 ఓటర్ లిస్ట్ సెర్చ్ చేసి దానిలో మీ జిల్లా, అసెంబ్లీ, మీ బూత్ నెంబర్ ఆర్ మీ విలేజ్ నెంబర్ పేరు పైన ఎంటర్ చేస్తే మీకు సంబంధించి మీ విలేజ్ సంబంధించి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. దానిలో మీ వివరాలు చూసుకోవచ్చు. ఇది 2002లో ఓటు తెలుసుకునే విధానం. ఎవరైనా వేరే ప్రాంతం నుంచి వచ్చి ప్రస్తుతం ఇక్కడ ఉన్నట్టయితే వాళ్ళకు ఓటు ఇక్కడ లేకపోతే వాళ్ళకు ఓటు ఎక్కడైతే ఉందో అక్కడికి ఎన్యూమరేషన్ ఫామ్ ఆ బూత్లోకి వెళ్ళడం జరుగుతుంది. అలాంటి వారు ఏం చేయాలంటే వాళ్ళు ఓటు అక్కడే ఉండాలి అనుకుంటే ఆ ప్రాంతానికి వెళ్ళి, అంటే అక్కడ ఒక నివాసం ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ నింపాలి. ఒకవేళ వారు అట్లా వద్దు మేము ఇక్కడే ఓటు నమోదు చేసుకుంటామంటే వాళ్ళు ఫామ్ 8 ద్వారా అయినా షిఫ్టింగ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫామ్ 6 రింపి, అంటే కొత్త ఫామ్ రింపి, కొత్త ఓటు ఫామ్ రింపి, ఈ ఫామ్ రింపేసి దీంతో పాటు ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫామ్ రింపి మీ బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇచ్చినట్టయితే మీకు ఇక్కడే ప్రస్తుతం ఉన్న ఇంటి దగ్గర ఓటు రావడం జరుగుతుంది. 2002 ఓటుకు సంబంధించి మీకేమైనా అభ్యంతరాలు కానీ మీకేమైనా వివరాలు కావాలంటే స్థానికంగా ఉండే మీ బిఓలను సంప్రదించవచ్చు. లేకపోతే ప్రతి బూత్లో మా బీజేపీ పార్టీ నుంచి ఒక బిఎల్ఏను నియమించడం జరిగింది. వారిని సంప్రదించిన మీకు 2002లో ఓటు ఎక్కడుందో వాళ్ళు మీకు వెతికి పెట్టడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.